అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో రవితేజ సరైన హిట్లు పడల. అప్పుడెప్పుడో 2021లో 'క్రాక్' సినిమా వచ్చింది. మంచి హిట్ అయింది. వసూల్లో వర్షం కురిపించింది. ఆ తర్వాత సరైన హిట్ అయితే పడల. పండక్కి, సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి వచ్చినా సోగా ఆడి వెళ్ళిపోయింది. ఏదో టైంపాస్ సినిమాగా వెళ్ళిపోయింది. అంతకుముందు 'వాల్తేరు వీరయ్య' 2022లో వచ్చినప్పటికీ అది చిరంజీవి సినిమాగానే చూస్తారు తప్ప రవితేజ సినిమాగా చూడరు. సో ఇన్నాళ్ళ గ్యాప్ తర్వాత 'ఇరుముడి' సినిమా విపరీతంగా జనానికి ఎక్కేసిందండి. యాక్చువల్లీ ఆ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ జనం ఓన్ చేసుకుంటున్నారనమాట. అంటే ఆ సినిమా కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, కథకి కనెక్ట్ అవుతున్నారు. ఆ ఇరుముడి అనే పేరుకి కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు. ఒకవైపు ఆధ్యాత్మికత, భక్తిభావం, మరోవైపు సెంటిమెంట్, తండ్రి కూతురు సెంటిమెంట్, మరోవైపు ఎమోషన్, మరోవైపు ఒక క్రైమ్, ఒక థ్రిల్లర్, ఇవన్నీ కూడా సినిమాలో ఉండడంతో అంటే ఒక సాధారణ ఆడియన్ సినిమాకి ఏమి ఆశించి వస్తాడు అనేది మొత్తం సినిమాలో చూపించారనమాట. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. రవితేజ గారి కెరీర్లో ఊహించినటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. శివ నిర్వాణ కూడా అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ నిన్ను కోరి సినిమా యావరేజ్, మజిలీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఖుషీ సినిమా టాక్ బాగానే వచ్చినప్పటికీ కమర్షియల్గా అంత సక్సెస్ కాదు. ఇలా శివ నిర్వాణ సినిమాలన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి, భారీ బంపర్ హిట్లు ఏమీ లేవు. కానీ ఇరుముడి మాత్రం ఆయన కెరీర్లో కూడా ఒక పెద్ద మైలురాయి, రవితేజ గారి కెరీర్లో కూడా ఒక పెద్ద మైలురాయి. ఆల్రెడీ 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి కూడా వెళ్ళిపోయింది. చాలా చోట్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళారనమాట. ఈ సినిమా ఫస్ట్ రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి, రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ పెరిగాయి. శుక్రవారం సుమారుగా 15.5 కోట్లు నెట్ వచ్చిందనమాట. రెండో రోజు వచ్చేసరికి 17 కోట్లు వచ్చింది, అంటే మొదటి రోజు కంటే 1.5 కోటి పెరిగింది. మూడో రోజు సుమారుగా 19 కోట్లు వచ్చింది, అంటే రెండో రోజు కంటే 2 కోట్లు పెరిగింది. అరౌండ్ అంటే రోజు రోజుకి 15 నుంచి 20% కలెక్షన్స్ పెరిగాయి గడిచిన 3 రోజుల్లో కలెక్షన్స్ చూసుకుంటే. సో దానికి కారణం ఏంటంటే థియేటర్స్ ఆక్యుపెన్సీ. సాధారణంగా కొత్త సినిమాలు టైర్ 2 సిటీస్లో, జిల్లా కేంద్రాల్లో అయితే 70 to 80% ఆక్యుపెన్సీ ఉండాలని కోరుకుంటారు మొదటి 2 రోజులు. 60 to 70% ఆక్యుపెన్సీ ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ సినిమాకు 75 to 80%, కొన్ని చోట్ల హౌస్ఫుల్ కూడా 100% కూడా ఆక్యుపెన్సీ ఉంది. ఓవరాల్గా యావరేజ్గా 80% అబవ్ ఆక్యుపెన్సీ ఉంది. మరోవైపు హైదరాబాద్ లాంటి సిటీల్లో 50 to 60% ఆక్యుపెన్సీ ఉంటే చాలు అనుకుంటారు. కానీ మోర్ దెన్ 75% కూడా హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా, మెట్రోపాలిటన్ సిటీస్లో మల్టిపుల్ థియేటర్స్లో ఈ సినిమా ఉన్నా సరే మోర్ దెన్ 75% సీట్ ఆక్యుపెన్సీ ఉందంట నిన్న మొన్న. అంటే ఆక్యుపెన్సీ విధంగా వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు, జనం వస్తున్నారు. కలెక్షన్స్ వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి. దాని కారణంగా ఈ 3 రోజుల్లోనే ఈ సినిమాకు సుమారుగా 77 నుంచి 80 కోట్లు గ్రాస్ వచ్చింది. సుమారుగా 45 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు మాత్రమే. 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్సే చేసింది ఈ సినిమా. కానీ కలెక్షన్స్ చూస్తే భారీగా వచ్చాయి. సో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాల్లో కూడా వచ్చారనమాట. నాకు తెలిసినంత వరకు ఈ రోజు నుంచి ఇంకో వారం రోజులు కూడా హవా ఉంటుంది. మేబీ థియేటర్స్ ఆక్యుపెన్సీ కాస్త తగ్గినప్పటికీ పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి జనం ఈవినింగ్ షోలకి, మరి పొద్దున్నే మ్యాట్నీలకి వెళ్ళకపోయినా ఈవినింగ్ షోస్కి, సెకండ్ షోస్కి కొంత వెళ్తారు కాబట్టి ఈ వారం మొత్తం కూడా మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ షో బిలో 50% ఆక్యుపెన్సీ ఉండొచ్చు, ఈవినింగ్ టైంలో 70% ఆక్యుపెన్సీ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అదే జరిగితే ఈ సినిమాకు 100 కోట్లకు పైగా వస్తాయి కలెక్షన్స్. అంటే ఒక సాదాసీదా సినిమా గ్రాస్ కలెక్షన్స్ 45 కోట్లు టార్గెట్ పెట్టుకున్న ఒక సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే, అంటే 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమా సుమారుగా 60 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అంటే ఎంత లాభం వచ్చినట్టు. సో ఈ సినిమాకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి, భారీగా ప్రాఫిట్స్ వస్తాయి. 2026లోనే ఒక రకంగా హయ్యెస్ట్ కావచ్చు. అండ్ గడిచిన 5 ఏళ్లలో రవితేజ గారి సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్స్ కావచ్చు. అండ్ నాకు తెలిసినంతవరకు 2026లో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దెబ్బతిన్నారు. సంక్రాంతి టైంలో 4 సినిమాలు వచ్చాయి. 4లో ఏది కూడా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళింది లేదు. మనశంకర్ వరప్రసాద్ కూడా హిట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నంత సేఫ్ జోన్లోకి వెళ్ళలేకపోయారు. పెద్ద సినిమా
మంచి టాక్, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బయ్యర్లు చాలా చోట నష్టపోయారు. చాలా చోట్ల వాళ్ళు ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ రేటుకి కొనాల్సి వచ్చింది, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, దానివల్ల చాలా చోట్ల నష్టపోయారు. సో 2026లో ఈ సినిమాకి వచ్చినంత ప్రాఫిట్, ఈ సినిమాకి వచ్చిన డబ్బులు ఇంకే సినిమాకి రాలేదు. అండ్ గడిచిన 5 ఏళ్లలో రవితేజ గారి సినిమా కావచ్చు, ఈ మైత్రి వాళ్ళ సినిమాలో కావచ్చు, ఇదే హైయెస్ట్ అంటున్నారనమాట. దానికి కారణం ఏంటంటే సినిమాలో ఒక పాయింట్ ఉంది, ఒక సాధారణ కథ, ఒక తండ్రి కూతుర్ల సెంటిమెంట్, దాన్ని ఒక డివోషన్కి అంటే భక్తిభావానికి ముడిపెట్టి, ఆ గ్రామంలో జరుగుతున్న ఒక క్రైమ్ అంశానికి ముడిపెట్టి చాలా భిన్నంగా తీశాడు. టేకింగ్, స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా కుదిరిందనమాట. అంటే ఎక్కడా కూడా కథ మనం అంచనా వేసేయచ్చు, ఏంటి మూల కథ ఏంటి, పాయింట్ ఏంటి అనేది మనం అంచనా వేయచ్చు. కానీ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం ఏమీ లేకుండా చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ పెట్టారు. అది ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. అందుకే రిపీటెడ్గా కొంతమంది వెళ్తున్నారు. సో ఓవరాల్గా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఈ ఇయర్లో. థ్యాంక్ యూ.